శబ్దం అదిరేట్టు విజులేసుకో. రక్తం మరిగేట్టు విజులేసుకో. విజిలేసుకో. నిద్రపోయింది. లైటేసుకో. లైట్ వేయండి. ఏంటి ప్రెగ్నెంట్ ఇంతసేపు మేల్కొని ఉండకూడదని డాక్టర్ చెప్పింది కదా. పో వెళ్ళి పడుకో, నేను చూసుకుంటా. చుచ్చు వెళ్ళొస్తా. సుస్సు ఇటు ఇటు మార్చేసారా? తిన్నారా? తిన్నాను. తిన్నారా? ఇక జన్మలో తాకకూడదురా. అయ్యో ఇది బయట నిలబడుందే. ఈశ్వరా, ఏంట్రా ఇది? మీ నాన్నేనా? అవునమ్మా. ఆయనకి వేరే పని లేదు. மருதமலை மாமணியே முருகையா, தேவனின் குலம் காக்கும் வேலையா హయ్యా. నేను ఇంకా స్నానమే చేయలేదు. పర్వాలేదు, దేవుడేం కోపడ్డు. నీ కాఫీ డైనింగ్ టేబుల్ మీద ఉంది, వెళ్ళి తీసుకో. నైట్ చేసిన దానికి ఇప్పుడు ప్రాయశ్చితమా? చడుగుడు చందనం చడుగుడు చందనం జించక్క జించక్క జించక్క. ఏమండి ఏమండి, వాడికి 8:30కి స్కూల్. వాడిని ఎందుకు 6:30కి లేపి నామాలు పెట్టి కూర్చోబెట్టారు? స్కూల్కి టైంకి వెళ్ళాలి కదా అమ్ముడు, అందుకే. మీరు మందు కొట్టి వేషాలు వేయడానికి మీకు వీడే దొరికాడా? పిల్లాడు ముందు మందు గిందు అంటావు. ఇకపై నిజంగా తాగను. హ్యాపీయా? ఇలాగే జీవన్ కడుపులో ఉన్నప్పుడు తాగనని ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఇంకొకటి మీద ప్రామిస్ చేస్తున్నారా? ఇంకొకడు కాదు, ఇంకొకటి పాప మీద ప్రమాణం చెయ్యి. పాప కాదు, బాబే. అదంతా తర్వాత చూసుకున్నా. త్వరగా తినేసి బయలుదేరా రై. అయ్యో, నాన్న ఇక లేటుగా ఇంటికి రావద్దు. ఏం బంగారం, ఎందుకమ్మా అలా అంటున్నావు? మరేంటి నాన్న, త్వరగా లేపి నామాలు పెట్టి తీసుకొస్తున్నావు. స్కూల్కి వెళ్తే బాగా నిద్ర వస్తుంది నాన్న. అదలా ఉంచుగానే, మీ స్కూల్లో శాంతి టీచర్ ఎలా ఉందిరా? నాన్న నేను సీరియస్ గా చెప్తున్నాను. చెప్పమ్మా రాధిక. గాంధీ ఎక్కడున్నారు? నేను జీవన్ స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నానమ్మా. కొంచెం ఇంటికొచ్చి శ్రీనిధిని పికప్ చేసుకుంటారా? ఏ సునీల్ లేడా? ఉన్నారు, కానీ డ్రాప్ చేసే స్థితిలో లేరు. అయ్యయ్యో, ఏమైంది? ఏమైందిరా ఇలా కూర్చొని రావే, వర్క్ ప్రెషర్ అంట. రాత్రంతా తాగేసి హ్యాంగ్ ఓవర్ లో కూర్చున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? తను మీ ఆఫీస్ లోనేగా వర్క్ చేస్తున్నారు. తనకి వర్క్ ప్రెషర్ లేదా? ఎంత బాధ్యతగా ఉన్నారు చూడండి. ఏంట్రా? సరే సరే, స్కూల్కి టైం అయింది. రామ్మా, నువ్వు రామ్మా, స్కూల్కి వెళ్దాం. నువ్వు ఆఫీస్కి వచ్చారా? గాంధీ, అనుకి 4:30కి అపాయింట్మెంట్ ఉంది, గుర్తుందిగా? గుర్తుంది గుర్తుంది. నమస్తే సార్. తాగమంటే తాగేస్తా ఉంటారా? కొంచెమైనా బుద్ధి ఉండొద్దా నీకు? మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. రే ఊరి సార్, షాల్ వి?
రే ఆయిల్ అప్లై చేయరా. హైటెక్ ఇంటెలిజెన్స్ ఆఫీస్లా ఉందా, పాత ఇనప సామాన్ కొట్లా ఉంది. ఎక్కడ సార్ ఆపరేషన్కి మాత్రమే డబ్బులు ఇస్తున్నారు? ఆఫీస్ మెయింటెనెన్స్కి డబ్బులు ఇచ్చారంటే వారానికి ఒకసారి ఆయిల్ అప్లై చేయొచ్చు. మరి ఆయిల్ కొంటానికి కూడా డబ్బులు లేవారా? సార్ నో ప్రాబ్లం సార్, అడ్జస్ట్ చేసుకుని వెళ్దాం. బీ స్పాట్ ఇటు చూడండి. లా 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 లా. రే మడగాస్కర్. సార్ ఎలా ఉంది? రే మొత్తం పెంట చేశారు కదరా. స్నాచ్ ఆపరేషన్ లో ఎవరికీ తెలియకుండా యురేనియం ని తీసుకురమ్మంటే ఒక ట్రైన్ ని డ్యామేజ్ చేసి వచ్చారు. ఇదంతా మనమే చేసామని కెన్యన్ గవర్నమెంట్ కి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? సార్ ఈ స్నాచ్ ఆపరేషన్ లో లష్కర్ ఈ తోయిబా నాయకుడు ఓమర్ ని చంపేసి వాడి దగ్గర నుంచి యురేనియం ని తీసుకురావాలని చూసాం. కానీ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా చూసింది మేనన్ని. సార్ యాక్చువల్లీ మేనని లేపేద్దామని చూసాం. ఆ ప్రాసెస్ లోనే ఈ ముగ్గురు ట్రైన్ ని డ్యామేజ్ చేసేసారు. ఫర్గివ్ దెం. సార్ యాక్చువల్లీ నువ్వు ముయ్, నాకు మెండప్ వస్తుంది ముందుకు సార్ అకార్డింగ్ టు ద షాట్ మీ ముందుకొస్తే తెలియదే. అది నేను చెప్తాను రా, ముందుకు రండిరా, నొప్పిగా ఉంది, రండ్రా. యురేనియం సార్ ఇట్స్ ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్ టు బాబా న్యూక్లియర్ సెంటర్. టెర్రరిస్ట్లకి ఏమైంది? సార్ ఓమర్ మేనన్ వాళ్ళ మొత్తం టీం ట్రైన్ బ్లాస్ట్లో చనిపోయారు సార్. దేర్ ఆర్ నో సర్వైవర్స్ ఇన్ ద ట్రైన్. అఫీషియల్ రిపోర్ట్ ఫ్రమ్ ద కెన్యన్ గవర్నమెంట్. సార్ ఈ మేన్ అనే యురేనియం డీల్లో ఓమర్ కి హెల్ప్ చేసి ఉండాలి సార్. దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఎన్నో డీటెయిల్స్ దొరుకుతాయి సార్. చచ్చిన వాళ్ళని ఏం ఇన్వెస్టిగేట్ చేస్తాం? సరే నువ్వు చూడు సార్. అన్నట్టు గాంధీ సార్, మన తర్వాత ఆపరేషన్ థాయిలాండ్లో. అందుకు సంబంధించి నీకు ఈరోజు 3:30కి చెన్నై ఫ్లైట్. బయలుదేరు. సార్ 4:30కి వైఫ్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి సార్. అయ్యోయ్యో అలాగా, అది డాక్టర్ చూసుకుంటారు, నువ్వు వెళ్ళి నీ పని చూడు. థ్యాంక్ యూ సార్. అవునను, గాంధీ ఎందుకు రాలేదు? ఎప్పట్లాగే ఫోన్ స్విచ్ ఆఫ్. బేబీ హెల్దీగా ఉంది. నేనిచ్చిన విటమిన్ టాబ్లెట్స్ వాడు, రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళు, అండ్ డూ సమ్ హౌస్ హోల్డ్ వర్క్స్. ఏంటి బేబీ బాగుంది, నువ్వేం టెన్షన్ అవ్వకు. నాకు బేబీ గురించి టెన్షన్ ఏమీ లేదు, గాంధీ గురించి టెన్షన్. గాంధీ గురించా? ఏ? ఎప్పుడూ జులాయిగా తిరుగుతున్నాడు, ఇంటికి టైంకి రావట్లేదు, ఫోన్ వస్తే పక్కకెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏదైనా అమ్మాయితో సంబంధం ఉందా అని కొంచెం అనుమానంగా ఉంది. ఛీ, గాంధీని అనుమానించుకు, అలాంటిదే ఉండదు. ఇది ప్రెగ్నెన్సీ టైం క్రాంకీనెస్, మైండ్ అంతా అప్సెట్గా ఉంటుంది. లేదే, నీకు తెలీదు. ఇలాగే ఒకరోజు అయ్యయ్యో, చెప్పమ్మా. ఒకటే సౌండ్గా ఉంది, ఏం వినిపించట్లేదు. అది ఈ కారు విండో ఓపెన్ లో ఉంది, అందుకే గాలి. నువ్వు చెప్పరా. అది వచ్చేటప్పుడు కిరాణా సామాన్లు తేవాలి, నోట్ చేసుకుంటారా? అది ఈ పెన్ను 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 ఉందిరా. నువ్వు చెప్పమ్ముడు, నోట్ చేసుకుంటా. టమాటాలు 1 కిలో తీసుకోండి. టమాటాలు 1 కిలో. టొమాటోలు 1 కిలో. తర్వాత పప్పు, మినపప్పు, కందిపప్పు అమ్మా. కందిపప్పు 1/2 కిలో. మినపప్పు 1 కిలో తీసుకోండి. మినపప్పు 1/2 కిలో, కందిపప్పు 1 కిలో. మినపప్పు 1. రేయ్, చక్కెర కావాలేమో అడుగురా. కాదురా, లిస్ట్ లో లేదురా, అందుకే అడిగా. చక్కెర కావాలమ్మా. చక్కెర ఏం వద్దండి, అది చాలానే ఉంది. Эй, ты кто такой? Я спрашиваю, ты кто такой? Я сейчас вызову охрану, что ты здесь делаешь? ఏంటో సౌండ్? ఏం చేస్తున్నావు నువ్వు? ఇక మీదటే చెయ్యాలి. కరెక్ట్గా ఒక అమ్మాయి గొంతు వినిపించింది. ఫోన్లో నన్ను కట్ చేశాడు. మళ్ళీ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్. ఇది కూడా పర్వాలేదు. ఇంకొక రోజు. చెప్పరా. ఎక్కడున్నారు? ఇదిగో వర్క్ లోనే ఉన్నాను రా. అది మన మురుగన్ ఉన్నారు కదా, ఆయన. ఏంటి ఆ శబ్దం? ఏంటి? అదేం లేదమ్మా, ఇక్కడ నోట్లో. ఏంటి ఏం చెప్తున్నావు? నా నోరుంది. హలో హలో, ఉండు. అదెంత చండాలంగా మేనేజ్ చేశాడో తెలుసా? నేను రోడ్లో ఉన్నాను రా, నీకు అది నోట్లో అని వినపడింది. చిల్లీ ఉమెన్. అలా చెప్పి ఆట పట్టించాడే. నిజంగా చెప్తున్నా చూడు, తనకేదో అమ్మాయితో సంబంధం ఉంది. ఇప్పుడు కూడా చూడు, వస్తానని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. నైట్ ఫోన్ చేసి ఏదో కారణం చెప్తాడు. పిచ్చి దానిలా మాట్లాడుకు. వీళ్ళు మనల్ని వదిలేసి వెళ్లరు. నాకు తెలిసి గాంధీ అలాంటివాడు కాదు. ఈ కుర్రాళ్ళకి అంత టాలెంట్ లేదు. ఒకవేళ నీకలా అనిపిస్తే షర్టు పట్టుకుని అడిగేయ్.
ఏంట్రా జీవన్ స్కూల్కి వెళ్ళాడా? అన్నట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళావుగా, ఏమైంది? ఆల్ ఓకే. అన్నట్టు స్కూల్ రీయూనియన్ ఎలా జరిగింది? రీయూనియన్ అదంతా బాగానే జరిగింది. కొంచెం లేట్ అయింది, అందుకే అక్కడే పడుకుని నిద్రపోయా. ఎక్కడ స్టే చేశారు? ఎక్కడుంటే అదేమ్మా, వీడే మన వీడు సునీల్. నేను నైటే చెప్పాను కదమ్మా. ఆ, మర్చిపోయాను. మర్చిపోయావా? సరే సరే ఓకే, భోజనం రెడీ చేసి పెట్టు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. హలో కళ్యాణ్ అన్నయ్య. అను చెప్పమ్మా. కళ్యాణ్ కాదు, వినిపిస్తున్నామా? సునీల్. ఏం లేదన్నయ్య, నైట్ గాంధీ గాంధీ ఇక్కడే పడుకున్నాడుగా. నైట్ కొంచెం లేట్ అయింది కదా, పొద్దునే బయలుదేరాడే. ఏదైనా చెప్పాలమ్మా? వద్దన్నయ్య, థ్యాంక్స్. లేదు లేదు, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. యాక్చువల్లీ సునీల్ నన్ను కళ్యాణ్ ఇంట్లో డ్రాప్ చేశాడు, నేను కళ్యాణ్ ఇంట్లోనే పడుకున్నా. అసలు నేను ఇదే ముందు చెప్పు ఉండాలి, దీనవ్వ మర్చిపోయా. అది టంగ్ స్లిప్ అయ్యి కన్ఫ్యూజన్ అయ్యి నన్ను అలా చూడకు టెన్షన్గా ఉంది. నిజమే చెప్తున్నా, నిన్న నైట్ 2 లార్జ్లు ఎక్స్ట్రాగా కొట్టానా, దానివల్ల నాకేదో అయ్యి చెప్పమ్మా. ఏం లేదన్నయ్య, నైట్ గాంధీ గాంధీయా? నిన్న నైట్ లేట్ అయిందని ఇక్కడే పడుకున్నాడు. ఇటు చూడు, పిల్ల అట్లా ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. లేపటానికే మనసు రావట్లేదమ్మా. ఏదైనా ముఖ్యమైన విషయం అమ్మా? వాడితో ఏదైనా చెప్పాలా? ఏం లేదు. ఒకడు చిన్నప్పటి నుంచి ఓవర్ యాక్టింగ్ చేయడం ఆపనే ఆపట్లేదు. సునీల్ అన్నయ్య, కళ్యాణ్ అన్నయ్య, స్పీకర్లో పెట్టండి. స్పీకర్లో పెట్టండి. చెప్పరా? రే గాంధీ, ఇప్పుడే అను ఫోన్ చేసింది, నువ్వు ఇక్కడే ఉన్నావని. బాలే మేనేజ్ చేశాను. నా పర్ఫార్మెన్స్ విని తను బెదిరిపోయింది అనుకో. ఇలా చూడు, నువ్వు ఇదే మెయింటైన్ చేయాలి, అర్థమైందా? న్యాచురల్గా నటించాలి. అన్నయ్య, ఆయన ఇంటికి వచ్చి 1/2 an hour అయింది. ఏదైనా మాట్లాడరా? రే, నేనింత మాట్లాడినందుకే మనం ఎరుకున్నాం, వాడిని మాట్లాడమను. హనుమా, సారీ అమ్మా, నిన్న నైట్ కొంచెం పార్టీలో లేట్ అయింది, అందుకే కన్ఫ్యూజన్లో మార్చి చెప్పేశాం. ప్లీజ్. అవునమ్మా. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా మీకు? ఒకరితో జాలీగా ఊరు తిరగడం మాత్రమే ఫ్రెండ్షిప్ కాదు. అతను తప్పు చేస్తే నిలదీసి అడగాలి, మంచేదో చెడేదో అతనికి చెప్పాలి. హ, నోరారా మిమ్మల్ని అన్నయ్య అన్నయ్య అంటున్నానే, ఏ రోజైనా నన్ను చెల్లిగా భావించి చూసారా? అను, మీకు నిజంగానే ఒక చెల్లుండి తన భర్తలా తిరుగుతుంటే మీరు నిలదీసి అడగరా? అడుగుతానమ్మా. మరెందుకు అడగలేదు? ఏం చేసి తగలపడ్డావురా? లేదన్నయ్య, ఇక లాభం లేదు. ఈ రోజు నాకు రెండిట్లో ఒకటి తేలాలి. ఒకటి ఆయన నాతో ఉండాలి, లేదా ఆయనకి నచ్చిన అమ్మాయితో వెళ్ళిపోవాలి. నాకు చదువు ఉంది, జాబ్ ఉంది, నన్ను నేను చూసుకోగలను, పిల్లాన్ని కూడా చూసుకోగలను, నేను అన్ని చూసుకుంటాను. ఇక నేను ఆపుగా ఉండలేను. ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇలా ఓవర్గా మాట్లాడుతున్నావు? నిజంగా ఏ అమ్మాయి లేదు. రే చెప్పండి రా, నేను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నానారా? అబ్బే, అలాంటిదే లేదమ్మా. లేదు లేదు, నాకు తెలీదా? అప్పుడప్పుడు ఫోన్ వస్తుంది, ఈయనేమో బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, నేను వెళ్తే కట్ చేస్తున్నాడు. అసలు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం పని చేస్తున్నాడని నాకంత అయోమయంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, అనుమానిస్తున్నావు కదా? మీరే అనుమానించేలా చేశారు. ఇంత అనుమానించిన తర్వాత ఇక నేను నిజం చెప్పకుండా ఉండలేనురా. నిజం చెప్పేస్తా. లేదురా లేదురా లేదురా, ఇక వేరే దారి లేదు. అను, మేము ముగ్గురం సాట్స్ స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో రా కింద పనిచేస్తున్నాం అమ్మా. యాక్చువల్లీ మా డిపార్ట్మెంట్. మళ్ళీ అబద్ధం చెప్తున్నారు. నిన్న మీరు చెన్నైలో ఉన్నారు, మా నాన్న నుంగంబాకంలో చూశారు. యాక్చువల్లీ అను, శాస్త్రీ భవన్ లోపలికి వెళ్ళడం చూసారా, బయటికి రావడం చూసారా? ఏంటి? శాస్త్రీ భవన్ లోపలికి వెళ్ళడం చూసారా, బయటికి రావడం చూసారా? తెలీదు. దేవుడా, ఒక చిన్న సర్ప్రైజ్ కూడా నన్ను చెయ్యనివ్వరా? పాస్పోర్ట్ రెన్యువల్ చేయడానికి వెళ్ళాను. ఏ సెకండ్ హనీమూన్ థాయిలాండ్. థాయిలాండా? మనం ముగ్గురం. ఓ సారీ, యాక్చువల్లీ మనం నలుగురం. ఇదే సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఆలోగా నువ్వు నా వైఫ్ కదా, అందుకే కనిపెట్టేశావు.
నిజంగా నువ్వు మాత్రమే నా లైఫ్లో ఉన్నావు, ఇంకెవరు లేరమ్మా. వర్క్ ప్రెషర్ అమ్మా, నా పని అలాంటిది. ట్రస్ట్ మీ. ఇలా చూడు, ఐ వాంట్ టు మేక్ ఇట్ అప్. దిస్ ట్రిప్ ఇస్ ఆర్స్. అనవసరంగా ఏదేదో ఆలోచించి హెల్త్ స్పాయిల్ చేసుకోకు. నా బేబీకి ఏమీ కాకూడదు, అర్థమైందా? సారీ రా.